వేదేషు సర్వేషు సర్వా విద్యా సంతి. కాబట్టి వేదంలో ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి లేదు. ఆచరించి చదివితే అర్థమవుతుంది. చదవకుండా చేయకుండా మనము వేదంలో ఏముందంటే అది అర్థమయ్యే పరిస్థితిలో లేదు. ముందు చదవాలి, గురుముఖంగా వెళ్ళి వేదాన్ని చదివితే మనకి ఈ ప్రపంచం గురించి తెలుస్తుంది, భగవంతుడి గురించి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత విజ్ఞానం అయితే ఉంటుందో ఆ విజ్ఞాన విషయం కూడా వేదం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పడం కాదు, మహర్షులే చెప్పున్నారు. సర్వాసు విద్యాసు శృతి రుత్కృష్ట. అన్ని విద్యలలో కంటే కూడా వేదం అన్నటువంటిది చాలా గొప్పది. అటువంటి వేదం చదువుకున్నట్లయితే మీరు ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ కావాలంటే డాక్టర్ అవ్వచ్చు. ఆయుర్వేదం లేదా? పూర్వకాలం ఎంతో విజ్ఞానం ఉంది. ఎన్నెన్నో మందిరాలు కట్టున్నారు, ఎన్నెన్నో వ్యవసాయాలు చేసున్నారు. అటువంటిది ఇప్పుడు లేనే లేదు. మరి మనం ఏమనుకుంటున్నాం? విజ్ఞానం పెరిగింది అనుకుంటున్నాం. విజ్ఞానం పెరగలేదు, విజ్ఞానం తరిగింది. వైదికం తరిగింది కాబట్టి అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అనేకమైన రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎన్ని ఇంట్లో ఉన్నప్పటికి కూడా, ఎన్ని మనకి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మన ఇంట్లో కానీ మనలో కూడా శాంతి సుఖము లేకుండా బాధపడుతున్నాం. ఎందుకంటే విజ్ఞానం తగ్గింది కాబట్టి. మళ్ళా విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటే, సరి అయినటువంటి విద్యా విధానం రావాలంటే మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి మన విద్యను అందుకోవాలి. అదే విద్య వేద విద్య. అటువంటి వేదాన్ని మనం అందరం కూడా ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా, ప్రభుత్వ స్కూల్లో కూడా వేదం అన్నటువంటి సబ్జెక్టు ఉండవలసిందే. ఏ రోజైతే ప్రతి స్కూల్లో వేదం అనే సబ్జెక్టు వస్తుందో, సంస్కృతం కాదు అది భాష, తెలుగు కాదు అది భాష, హిందీ కాదు భాష, ఇంగ్లీష్ కాదు అది భాష. కానీ వేదం అన్నటువంటిది మన హృదయము, మన తల్లి తండ్రి. అటువంటి తల్లి తండ్రి వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వేదాన్ని ప్రతి స్కూల్లో కూడా తీసుకొచ్చిన రోజే మన పిల్లలందరూ కూడా వేదాన్ని చదివి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మరలా పొంది, మహర్షులు ఏ విధంగా పెద్ద సైంటిస్టులు వాళ్ళందరూ కూడా. అటువంటి మహర్షి అంటే సైంటిస్ట్. మహర్షి అంటే మీరు అందరూ ఏమనుకున్న సన్యాసులు అనుకుంటున్నారు. మహర్షులు అంటే సైంటిస్టులు. అంత విజ్ఞానాన్ని పొంది మన ప్రపంచాన్ని రక్షించారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా భగవంతుడే వాళ్ళందరినీ పంపించున్నాడు. వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అటువంటి తపస్సు చేసి మనకి ఈ విద్యలు అందించారు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి వేదాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతి స్కూల్లో ఈ వేదమన్నటువంటి విషయాన్ని, ఒక సబ్జెక్టును అక్కడ చేర్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి పిల్లలు, ప్రతి వాళ్ళు, ప్రతి భారతీయులు, ప్రతి హిందువులు నేర్చుకొని మళ్ళా యథావిధిగా పూర్వ వైభవాన్ని పొందుతారు. కాబట్టి అందరూ కూడా ఈ వేదాన్ని అధ్యయనం చేసి ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులు అవుతారని భావిస్తూ అందరికీ జై శ్రీ వేదం.